నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల్ని మందుబాబులు లెక్క చేయలేదు. హైదరాబాద్లో ఎప్పట్లాగానే రెచ్చిపోయారు డ్రంక్ అండ్ డ్రైవర్స్. రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇక జోన్ల వారీగా చూస్తే ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదు కావడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్ట్ రీడింగ్లో ఏకంగా 550 పాయింట్స్ చూపించింది. నాంపల్లిలో కొందరు ఆటో వాలాలు హంగామా సృష్టించారు. ఫుల్గా తాగి రోడ్లపై హల్చల్ చేశారు. రోడ్లపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. బహదూర్పురాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తన బైక్ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అటు మీర్ చౌక్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మందు తాగి దొరికిన వాహనాలను సీజ్ చేశారు. కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు. హయత్ నగర్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో 2 వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు యువకులు.
ఇక కొత్త ఏడాది పుణ్యమా అని రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. దీంతో రాష్ట్ర ఖజానాకు లచ్చిందేవి తెగవచ్చి పడింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజులోనే సుమారుగా 403 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. గడిచిన 5 రోజుల్లో మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపుల వరకు కోట్ల రూపాయల విలువైన మద్యం చేరుకోగా డిసెంబర్ 28 నుంచి 28 జనవరి ఉదయం 1 వరకు కేవలం 5 రోజుల్లోనే దాదాపుగా 1800 కోట్ల రూపాయల విలువైన మద్యం మందుబాబులు తాగేసినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంతో పోల్చితే ఈసారి మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు మద్యం షాపు యాజమాన్యాలు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే డిసెంబర్ 31 రోజు ఎవరైతే మీరు తాగి రోడ్ల మీదకు రావద్దని పోలీసులు ఇచ్చిన సూచనలు మందుబాబులు బేఖాతరు చేశారనుకోవచ్చా? లక్ష్మీనాగ్, ఏదైతే మద్యంతో ఏదైతే 2024 సంవత్సరానికి సంబంధించి కూడా యువత వీడుకోలు పలికింది. ఇక గతంతో పోలిస్తే కూడా ఈ సంవత్సరం సంబంధించి కూడా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక మరోవైపు అంటే 3 కమిషనరేట్ పరిధిలో సంబంధించి నగరంలో రాచకొండ, సైబరాబాద్, అలాగే హైదరాబాద్, ఈ 3 కమిషనరేట్ పరిధిలో సంబంధించి కూడా పోలీసు శాఖ నుంచి కూడా ఆంక్షలు విధించారు. ఒకవైపు ఏదైతే ఓఆర్ఆర్తో సహా మిగతా ఫ్లైఓవర్లు మూసివేసిన నేపథ్యం ఉన్నది. ఇక హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్కి సంబంధించి కూడా ఆ ప్రాంతంలో సంబంధించి కూడా ఆంక్షలు విధించిన నేపథ్యం అనేది. ఇక ట్రాఫిక్ డైవర్షన్తో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే డ్రగ్స్ డిటెక్షన్ పూర్తిగా ఈ ఆంక్షలన్నీ విధించిన నేపథ్యంలో కూడా యువత సంబంధించి కూడా దీన్ని లెక్క చేయని పరిస్థితుల నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వేళకు సంబంధించి కూడా నగరంలో చాలా వరకు సంబంధించి కూడా మద్యం సేవించి కూడా అక్కడక్కడ అల్లర్లు చేసిన సంఘటనలు చేసిన నేపథ్యం కావచ్చు. ఇక ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవింగ్తో పాటుగా పూర్తిగా అన్ని సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా నిన్న 1184 మందికి పైగా కూడా నిన్న ఏదైతే పట్టుబడిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ సంబంధించి అంటే ఇక ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి కూడా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ముందు రోజు నుంచి అంటే నిన్న సాయంత్రం 8 గంటల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చెప్పినట్టుకి ముందస్తుగా అంటే 4 గంటల ప్రాంతం నుంచి కూడా నగరంలోని ప్రధాన కూడల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. దాంట్లోకి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ హైదరాబాద్తో పాటు ఇక జిల్లా వ్యాప్తంగా సంబంధించి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటుగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు ఒక రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇక ఈ న్యూ ఇయర్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ అనేది ఏదైతే విచ్చలవిడిగా డ్రగ్స్ అనేది కూడా సేవించకుండా యువతకి పెడదారిన పట్టకుండా ఉండేందుకు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దానిపైన ఎప్పటికప్పుడు పబ్బులు కావచ్చు, బార్లు కావచ్చు, మిగతా బహిరంగ ప్రదేశాలకు సంబంధించి కూడా పోలీసు శాఖ నుంచి కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ వచ్చారు. ఇక నిన్న సంబంధించి అంటే నిన్న అర్ధరాత్రి వేళకు సంబంధించి కూడా ఏదైతే 12 తర్వాత సిటీలకు సంబంధించి మద్యం ప్రియులు నిన్న ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన టెస్టులు 1184 సంబంధించి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈస్ట్ జోన్కి సంబంధించి కూడా 236 కేసులు నమోదైతే సౌత్ ఈస్ట్ జోన్కి సంబంధించి కూడా 192 కేసులు నమోదయ్యి. ఇక వెస్ట్ జోన్లో 179 కేసులు నమోదయ్యి. ఇక ఏదైతే నార్త్ జోన్కి సంబంధించి కూడా 177 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైన నేపథ్యం అనేది. ఇక పంజాగుట్ట పరిధిలోనికి సంబంధించి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఇంకా పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినప్పటికీ కూడా మద్యం ప్రియులు బేఖాతరు చేశారు. ఆంక్షలన్నిటికీ కూడా విధించినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ మద్యం సేవించి పూర్తిగా రోడ్లపైన హల్చల్ చేసిన నేపథ్యం అనేది. నిన్న పంజాగుట్టకు సంబంధించి కూడా ఒక వ్యక్తి సంబంధించి మద్యం సేవించి హల్చల్ చేసిన నేపథ్యం అనేది. కానీ సంబంధించిన కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే టెస్ట్ చేస్తే 550 పాయింట్లు, అత్యధికంగా 550 పాయింట్లు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించి కూడా అతనిపైన కేసులు నమోదైంది. ఇక మరోవైపు 2 మైనర్లకు సంబంధించి కూడా కేసులు నమోదైనాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా పోలీసు శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తాను. ఒకవైపు 3 కమిషనరేట్ పరిధిలోని సిపిలు కూడా ఎప్పటికప్పుడు ఏదైతే న్యూ ఇయర్కి సంబంధించి వేడుకలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని కూడా చెప్పినప్పటికీ మైనర్ల విషయం కూడా పకడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా
పకడ్బందీగా నిర్వహిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు 10,000 జరిమానా విధిస్తామని చెప్పినప్పటికీ కూడా మద్యం ప్రియులు అంటే నిన్న సంబంధించి కూడా 12 గంటల ప్రాంతంలో కూడా నగర వ్యాప్తంగా హల్చల్ చేశారు. గతంతో పోలిస్తే ఒకవైపు మద్యం సంబంధించిన అమ్మకాలు కావచ్చు జోరుగా కొనసాగి గతంతో పోలిస్తే అమ్మకాలు ఈసారి మద్యం ఏదైతే అమ్మకాలు కూడా పెరిగిన నేపథ్యం కనిపించింది. ఎస్, అయితే ప్రధానంగా చూసుకుంటే మద్యం ప్రియులు ఈ రకంగా చేయడం తప్పు అయినప్పటికీ కూడా డిసెంబర్ 31 వస్తే రోడ్ల మీదకి యువత కొంత పెడదారిని పట్టిన యువత ఉంటారు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మద్యాన్ని వీలైనంత క్రమబద్ధీకరించాలి, నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కదా. కేవలం దీన్ని వీళ్ళ మీదే ప్రజల మీదే లేదంటే మందుబాబుల మీదే తోసేయటం కంటే ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోయింది? ఎందుకంటే విచ్చలవిడిగా మందు ఎప్పుడైతే దొరుకుతుందో కొనుక్కుంటానికి అందరూ సుముఖత చూపిస్తారు. అదే కన్నా లేకుండా టైట్ చేసి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు కదా. నిన్న కొంత నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద లేదంటారా? రైట్, డ్రగ్స్ సంబంధించి కావచ్చు మిగతా మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా ఉక్కుపాదం మోపింది. ఒకవైపు ఆ గంజాయికి సంబంధించిన సరఫరా కావచ్చు, మరోవైపు డ్రగ్స్కి సంబంధించి కూడా సరఫరా కావచ్చు, కొకైన్ ఇట్లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలపైన కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దానికి సంబంధించి అన్ని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు. పబ్బుల్లోకి సంబంధించి కూడా తనిఖీలు చేపడుతూ వచ్చారు. ఇక మద్యం సంబంధించి కూడా అంటే మద్యానికి సంబంధించి కూడా రాష్ట్ర ఖజానాకి సంబంధించి మొదటి ఆదాయం సంబంధించి కావచ్చు. దీనికి అంటే ఇప్పటి వరకు న్యూ ఇయర్ వేడుకలు అంటేనే సంబంధించి కూడా ఏదైతే ఆ కల్చర్ కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇక దీనికి సంబంధించి మద్యం సేవించడంతో పాటు న్యూ ఇయర్ జోష్లో అంతా కూడా యువత మునిగి తేలుతూ ఉంటారు. కాబట్టి ఇక మద్యం షాపులకు సంబంధించి అక్కడ పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యం కావచ్చు, సీసీ కెమెరా అటాచ్ చేసిన నేపథ్యం, ఇక మద్యం షాపులు కావచ్చు మిగతా బార్ల వద్ద కూడా ఇట్లాంటి సంఘటన చోటు చేసుకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపించిన నేపథ్యం ఉన్నది. ఇక అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి డ్రగ్స్ సంబంధించిన విషయంలో కూడా ఒకవైపు పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ఇక మద్యం సంబంధించిన అమ్మకాలు సంబంధించి కావచ్చు అంటే గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తున్నాయి. ఒక్క రోజులోనే అంటే 12,000 కోట్ల సంబంధించి మద్యం డిపోల నుంచి కూడా ఒక్క రోజులోనే మద్యం సంబంధించిన కేసులు 1,200 కోట్లకు సంబంధించిన కేసులు డిపోల నుంచి మద్యం షాపులోకి ఏదైతే మద్యం షాపులోకి తరలి వెళ్ళిన నేపథ్యం ఉంది. ఇక సోమవారం అంటే నిన్న ఒక్కరోజు సంబంధించి 402 కోట్ల మద్యం సంబంధించిన అమ్మకాల ఆదాయం ఏదైతే రాష్ట్ర ఖజానాకు వచ్చిన నేపథ్యం అనేది. ఇక మొత్తంగా అంటే నూతన సంవత్సరానికి సంబంధించి అంటే గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగిన నేపథ్యం ఉన్నది. ఇక ఏదైతే గత డిసెంబర్ సంబంధించి కూడా 117 కోట్లకు సంబంధించిన మద్యం అమ్మకాలు జరిగాయి. ఏదైతే మొన్న సంబంధించిన ఏదైతే డిసెంబర్ సంబంధించిన నెలలో అయితే నిన్న ఒక్కరోజు సంబంధించి కూడా 4 రెట్లు అయిన నేపథ్యం అనేది. ఇక మొత్తంగా అంటే న్యూ ఇయర్ జోష్లో యువత మునుగు తేలారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు మిగతా సంబంధించి కూడా వాళ్ళని మోటివేషన్ చేస్తున్నారు. మద్యంకి సంబంధించి మద్యం సేవించకూడదు, మద్యం సేవించి బయటకు రావద్దు, మద్యం సేవించి సంబంధించి న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని కూడా ప్రధానంగా పోలీసు శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసింది. వైపు ఈ వేడుకలు సంబంధించి కూడా పీస్ఫుల్గా జరుపుకోవాలి. ఏదైతే మద్యానికి సంబంధించి ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళ వాహనాలు నడపవద్దు. పబ్బులకు సంబంధించి మద్యం సేవించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ పూర్తి బాధ్యత పబ్బులు తీసుకోవాలి. వాళ్ళని ఇంటి దగ్గర సంబంధించి కూడా డ్రాపింగ్ చేయాలి. దాంతోపాటుగా ఇప్పుడు సంబంధించి ఈసారి సంబంధించి కూడా ప్రత్యేకంగా 500 సంబంధించిన మోటార్ వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అయితే ఫుల్గా మద్యం సేవించి పబ్బుల దగ్గర వైన్స్ల దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ ఇళ్లకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటితో పాటుగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన వాళ్ళ సంఘం నుంచి ఇక పూర్తిగా ఈ ఏదైతే నగరంలో సంబంధించి కూడా ఈ మద్యం బాబులకు ఎవరైతే మద్యం సేవించి ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిన్న ఎట్లాంటి రుసుము లేకుండా వాళ్ళు వాహనాలు నడిపారు. పూర్తిగా అంటే ఒకవైపు అన్ని ప్రచారాలు కల్పిస్తాం, ఒకవైపు మోటివేషన్ చేస్తూ ఉన్నాయి. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా మద్యం అమ్మకాలు అనేది కూడా సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. ఇక ఈ ఏడాదికి సంబంధించి కూడా గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు కూడా జోరుగా కొనసాగి వైపు ఎంత హెచ్చరికలు జారీ చేసిన ఒకవైపు పోలీస్ శాఖ నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఏదైతే కేసులు పెడతాం, నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం, 6 నెలలు జైలు శిక్ష ఉంటుంది, లైసెన్స్ రద్దు చేస్తాం అన్నటికి కూడా మందుబాబులకు సంబంధించి కూడా మద్యం సేవించారు, హల్చల్ చేశారు. ఇక నిన్న
నిన్న అర్ధరాత్రికి సంబంధించి కూడా నాంపల్లిలో ఆటో వాళ్ళకి సంబంధించి కూడా ఆటోలు అల్చల్ చేసిన నేపథ్యం ఉంది. వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేశారు. దాంతో పాటుగా పంజాగుట్ట సర్కిల్ కి సంబంధించి కొన్ని నగరంలో కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ బయట నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఏ ప్రభుత్వం హయాంలో ఉన్నా ఎందుకు ఈ విధంగా మద్యాన్ని ఏరులై ప్రభుత్వాన్ని పాలించేటట్టు ఉండాలి, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారని లబోదిబో మనాలి, ఎందుకు క్రమబద్ధీకరించలేకపోతున్నారు, ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అని విమర్శలు చేస్తున్న విమర్శనాత్మకులకి ఏం చెప్పాలి? రానున్న రోజుల్లో అసలు న్యూ ఇయర్ అంటే తాగడమేనా, ఊగడమేనా, లేదంటే అసలు న్యూ ఇయర్కి సంబంధించి సెలబ్రేషన్కి మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా చూపే అవకాశం ఉందా ప్రభుత్వాలు? రైట్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అంటే వెస్టర్న్ కల్చర్కి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్తో పాటుగా ఇక్కడ ఏదైతే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ కల్చర్ పాకిన నేపథ్యం అనేది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి అంటే కేక్ కట్ చేయడం ఆనవాయితీ వస్తుంది. ఒకవైపు మద్యం సేవించడంతో పాటుగా డీజే సౌండ్స్తో పాటు అంటే ఈ వెస్టర్న్ కల్చర్కి సంబంధించి కూడా ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఇకవైపు మద్యం అమ్మకాలు అంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా మద్యం అమ్మకాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి మొదటి ఆదాయం ఎందుకంటే 403 కోట్ల ఆదాయం ఒకే రోజులో రాష్ట్ర ఖజానాకు వచ్చిందంటే ఇక మద్యం అమ్మకాలు ఏ విధంగా జోరుగా కొనసాగో చెప్పొచ్చు. ఇక దీన్ని అరికట్టేందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కూడా ఒకవైపు ప్రజా సంఘాలు కావచ్చు కోరుతున్న నేపథ్యం. ఎందుకంటే ఇక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఇకవైపు ఒకే రోజు ఇన్ని మద్యం కేసులు, ఇన్ని వేల కోట్ల మద్యం అమ్ముడుపోతుందంటే ఇక యువతకు సంబంధించి కూడా పూర్తిగా పెడదారున పడుతున్నట్టు కూడా ప్రజా సంఘాల నుంచి కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఇక దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా దీన్ని కూడా ఒక అంశాన్ని కూడా టేకప్ చేయాలి. దీనిపైన మద్యానికి సంబంధించి అంటే క్రమక్రమంగా నియంత్రించేందుకు ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక మొత్తంగా అంటే ఈ వెస్టర్న్ కల్చర్కి సంబంధించి కూడా యువతను డైవర్షన్ చేస్తారా, లేకుంటే మద్యం విక్రయాలకు సంబంధించి దీనికి అంటే ఏదైతే న్యూ ఇయర్కి సంబంధించి 31st ఏదైతే ఆ డేకి సంబంధించి కూడా మద్యం షాపులకి సంబంధించి టైమింగ్ కూడా పెంచడం, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా టైమింగ్ పెంచడం అనే నేపథ్యంలో ఇక పబ్బులకు కావచ్చు, బార్లకు కావచ్చు, వైన్స్లకు కావచ్చు మొత్తంగా 2 గంటల నుంచి అంటే 1 గంట 2 గంటలు అంటే దాదాపుగా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అనుమతిస్తూ ఉన్నది. ఇట్లాంటి అంశాలని కూడా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని పరిశీలన తీసుకోవాలి. ఇది టైమింగ్ని కూడా తగ్గించాలని ఒకవైపు ప్రజా సంఘాల నుంచి కూడా డిమాండ్ వెల్లువెత్తుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు నిన్న జరిగిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, మిగతా సంబంధించిన ర్యాష్ డ్రైవింగ్తో కూడా చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మృత్యువాత పడ్డ నేపథ్యం అనేది ఇంకా చాలా వరకు సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ వేడుకలకు సంబంధించి ఏదైతే ఈ మద్యం సంబంధించిన నియంత్రణతో పాటుగా ఈ పబ్బులు సంబంధించిన ఈ ఏదైతే క్లబ్లకు సంబంధించి కూడా వాళ్ళ ఆంక్షలను విధించాలని కూడా ఒకవైపు ప్రజా సంఘాల నుంచి కూడా డిమాండ్ వెలువెడుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ప్రజా సంఘాల నుంచి కూడా డిమాండ్ వెలువడుతుంది. లక్ష్మణ్, అయితే గతంలో ఇప్పుడు మనం చూసుకుంటే 262 మంది ఈ దీనిలో పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. దానిలో మైనర్లు కూడా ఉన్నారు. మైనర్లు పట్టుబట్టడం అనేది ఏ రకంగా చూడాలంటారు హరీష్? రైట్, పక్కడ్బందీ. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు వెస్టర్న్ కల్చర్ అంటే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. ఒకరోజు ముందు నుంచే ఈ వేడుకలు కొనసాగుతాయి. ఈ రోజు వరకు అంటే ఈరోజు నూతన సంవత్సరం నిన్న 2024కు సంబంధించి ఘనంగా నిన్న వేడుకలు నిర్వహించుకున్నారు. ఒకవైపు హైదరాబాద్ వ్యాప్తంగా సంబంధించి కూడా ఏదైతే ఈ న్యూ ఇయర్ సంబంధించి ఈ వెస్టర్న్ కల్చర్ సంబంధించి పబ్బులు కావచ్చు, బార్లు కావచ్చు, మిగతా సంబంధించిన క్లబ్బులు కావచ్చు, ఒకవైపు ఫామ్ హౌస్తో పాటు ఇవన్నీ సంబంధించి కూడా ఈ సెలబ్రేషన్స్తో కూడా మునిగి తేలిపోయిన నేపథ్యం అయితే కనిపించింది. వీటన్నిటినీ అరికట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు పోలీస్ శాఖ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక మైనర్లకు సంబంధించి ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయని కూడా ప్రధానంగా చెప్పిన నేపథ్యంలో ఎవరైతే మైనర్లకు పట్టుబడితే అంటే డ్రైవింగ్ చేస్తూ మైనర్లు పట్టుబడితే వారి
తల్లిదండ్రుల పైన వాళ్ళకు వాహనం ఇచ్చిన వారిపైన కూడా కేసులు నమోదు చేస్తాం, జైల్లో వేస్తాం 6 నెలలను కూడా ఆ పక్కడ్బందీగా హెచ్చరికలు జారీ చేసింది. అయినా కూడా అంటే ఈ చిన్నపిల్లలకు సంబంధించి సాయంత్రం నుంచి ఈ ఏదైతే ఈ న్యూ ఇయర్ మూడ్లోకి వెళ్ళిపోయారు. నిన్న సంబంధించిన ఈ సెలబ్రేషన్కి సంబంధించి వాళ్ళు చాలా వరకు మైనర్లకు సంబంధించి కూడా పట్టుబడేది. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. కొంతమందికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవైపు పేరెంట్స్ నుంచి కూడా పిల్లలకు సంబంధించి ఈ కల్చర్ పైన కూడా ఒక అవగాహన కల్పించాలని కూడా పోలీస్ శాఖ నుంచి ఒకవైపు చెప్తా ఉన్నప్పటికీ కూడా అంటే నిన్న ఒకవైపు సాయంత్రం కావస్తుంది, ఒకవైపు సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. మైనర్లకు సంబంధించి వాహనాలు ఇచ్చారు, వాళ్ళు రోడ్లపైకి వచ్చారు. దానికి సంబంధించి కూడా న్యూసెన్స్ క్రియేట్ చేసిన కొన్ని సంఘటనలు కూడా ఉన్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని అంటే ఎంత సంబంధించి కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే, ఒకవైపు సూచనలు చేస్తూనే, ఒకవైపు మోటివేషన్ చేస్తూ ఉన్నా కూడా ఈ మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవింగ్కి సంబంధించి కూడా ఒకవైపు యువత పెడచెవున పెడుతుంది. దీన్ని సంబంధించి కూడా ప్రత్యేకంగా 10,000 జరిమానాతో పాటుగా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని చెప్పింది. ఈసారి ప్రత్యేకంగా దాన్ని కఠినతరం చేశారు. ఈసారికి సంబంధించి కూడా అంటే గతంతో పోలిస్తే ఈసారి తక్కువగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. ఎందుకంటే అడుగడుగున సంబంధించి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన టెస్టులు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా కూడా అన్ని జంక్షన్లలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి అంటే 8 గంటల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని కూడా చెప్పినాటికి సాయంత్రం 4 గంటల నుంచి ఈ టెస్టులు కొనసాగాయి. దాంట్లో భాగంగా చాలా వరకు చదురుమదురు సంఘటనలు కావచ్చు, మైనర్ డ్రైవింగ్ చేస్తూ మైనర్లు పట్టుబడ్డారు, వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యి. దాంతోపాటుగా రాత్రి 12 గంటల తర్వాత చాలా వరకు ఏదైతే సిటీ సెంట్రల్ వద్ద పంజాగుట్ట కావచ్చు, నాంపల్లి కావచ్చు, మిగతా కొన్ని సిటీలో చాలా వరకు సంఘటనలు చూసుకుని వారిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసిన నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు పీస్ఫుల్గా జరుపుకోవాలని ఒకవైపు పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేసింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈ ప్రమాద శాతం కూడా తగ్గించామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. రోడ్డు ప్రమాదాలు కావచ్చు, మిగతా సంబంధించి ఇతర నేరాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అంటే గతంతో పోలిస్తే ఈసారి ఈ కఠిన ఆంక్షల వల్ల చాలా వరకు తగ్గించగలిగామని కూడా ఒకవైపు పోలీస్ శాఖ నుంచి కూడా చెప్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ కల్చర్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ వేడుకలు అనేది సంబంధించి పీస్ఫుల్గా జరగాలి. ఒకవైపు యువతకు సంబంధించిన ఇతర డ్రగ్స్కి సంబంధించిన అయితే ఆ దురలవాట్లకు లోను కాకుండా ఉండేందుకు ఒకవైపు ఈ మోటివేషన్ చేస్తూ ఉండాలి. ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలను కూడా కఠినతరం చేయాలి. మిగతా సంబంధించిన మద్యం కూడా నియంత్రణ చేసేందుకు కూడా పలు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా వైపు ప్రజా సంఘాలు కావచ్చు, మిగతా సంబంధించి కూడా చాలా వరకు స్పష్టంగా, ఎందుకంటే నిన్నటి నుంచి నమోదవుతున్న కేసులు కావచ్చు, మిగతా మైనర్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, మద్యం అమ్మకాలు ఒకే రోజులోనే 400 కోట్ల మద్యం అమ్మకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కూడా స్పష్టమవుతుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.